ఏపీలో గుట్టుగా ఇసుక దోపిడీ షురూ అయింది. 2023-25 కాలానికి గాను ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారమంతా సీక్రెట్ గా జరిగిపోయింది. జగన్ సర్కారు కంపెనీలను ఎంపిక చేసి అమ్మకం బాధ్యతలు కూడా అప్పగించింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాటిలో ఒకటి తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ముఖ్య నేత బోయిన్పల్లి వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాసరావుకు చెందిన ప్రతిమా కంపెనీ. ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయాన మేనల్లుడు. మరొకటి రాజస్థాన్ కు చెందిన జేసీకేసీ కంపెనీ. కంపెనీలతో జగన్ సర్కారు డిసెంబర్ 11న సీక్రెట్ గా ఒప్పందాలు చేసుకుంది. అదే రోజు నుంచి ఇసుక అమ్మకం బాధ్యతలను వాటికి అప్పగించింది. కానీ డిసెంబర్ 22న గనుల శాఖ దీనిపై కలెక్టర్లకు, అధికారులకు లేఖ రాసింది. అగ్రిమెంట్ కుదిరిన రోజు నుంచే ప్యాకేజీల వారీగా ఆయా జిల్లాల్లో ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేస్తున్నట్లుగా పరిగణించాలని గనుల శాఖ డైరెక్టర్ ఆ లేఖలో సూచించడం గమనార్హం. ఈ జగన్నాటకం వెనుక మరో పెద్ద రహస్యం ఉంది. అదేంటంటే, కంపెనీలు ఏవైనా ఇసుక అమ్మకాలను పర్యవేక్షించేది ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డే. ఏపీ సర్కారుకు వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఈ ఇసుక అమ్మకాల వ్యవహారంలో అంతా రహస్యమే. రాయల్టీ, ఫీజులు ఎంతో వెల్లడించడం లేదు. టెండర్ నిబంధనల ప్రకారం ఇసుక వ్యాపారం చేసిన అనుభవం ఉన్న సంస్థలకే పనులు అప్పగించాలి. కానీ ప్రతిమా కంపెనీకి ఇంతకు ముందు ఇసుక వ్యాపారం చేసిన అనుభవం లేదు. జీసీకేసీది అదే పరిస్థితి. అయినా నిబంధనలు తోసి రాజని ఆ కంపెనీలకు పనులు అప్పగించారు. ఇలా అక్రమంగా ఇసుక టెండర్లు దక్కించుకున్న ప్రతిమ, జేసీకేసీలు ఇసుక తవ్వకాలు, అమ్మకాల వ్యాపారం మొదలుపెట్టాయి. అయితే ఇసుక అమ్మకాల సందర్భంగా ఇచ్చే రహదారి బిల్లులపై కీలకమైన జీఎస్టీ నంబర్ను మాత్రం జేసీకేసీ సంస్థ ముద్రించట్లేదు. దీంతో ఆ సంస్థ జీఎస్టీ నంబరు తీసుకోకుండానే ఇసుక వ్యాపారం మొదలుపెట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని గనుల శాఖ చూసి చూడనట్టు వదిలేస్తోంది. అలాగే ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లేకుండానే టెండర్లు నిర్వహించడం గమనార్హం.